ఆల్రైట్ మన టిల్లు బాయ్ టుల్లీ స్క్వేర్ రిలీజ్ అయిపోయింది. మన కప్పులు కూడా వచ్చినాయా? ఆల్రైట్ ఓకే జనప్ అనుకుంటలేండి కానివ్వండి. ఈసారి కూడా చూద్దాం ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్స్, మ్యాన్ డ్రెస్లు ఇంకెంత కొత్తగా చూపిస్తున్నారు. మమ్మీ లూకం వాటర్ పెట్టు. అరే టిల్లి ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా? ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంజలే నువ్వు పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కంప్లెక్షన్ ఫేర్, యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల ఎలాగున్నది? రేసిస్ట్ అంటూ అంట. ఓ జీవితం నాశనం. నీకోసమే రప్పించాడా? నాడా బొంగు నేను అడిగినా నా నిన్ను మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. సరే మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరిగింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు టిల్లు రారా బ్యాంబు చికెన్ తిందామని తీసుకుపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో పెట్టి వెళ్ళిపోయింది అంతే. ఎంతసేపు ఉంచుతున్నాడు? ఓహో మీకోసమేనా? ఓకే ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఒక స్పెషల్గా మీకోసం ఎంతసేపు ఉంచుతున్నాడు అనమాట. చాలా రబోతీ ఓకే. ప్రతి మనిషికి బాడీలో ఒక వీక్ పార్ట్ ఉంటుంది కదా, అట్లా నీ వీక్ పార్ట్ ఏది? నా కళ్ళు. నీ వీక్ స్పాట్ ఏది? నాదా? రాధికే ఉండేది. చాలా వీక్. ఓకే పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. ఆహా ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. గుడ్ సెక్స్ ఇస్ లైక్ గుడ్ ఫుడ్. వాట్ డు యు మీన్ గుడ్ సెక్స్? మనకేంటి మా సోది కావాలా? లేనోని అడుగు, బాధేందో తెలుస్తుంది. ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సార్ నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమేం పెంచలేదు, వాడే పెరిగిండు. రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, ఈ పాట బాగుంది. కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకో. లేదు లేదు లేదు, నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేని. ఇప్పుడు ప్రతిసారి మీరు వచ్చి మీ సాడ్ స్టోరీస్ చెప్పుడు నాకు మీ బాధలన్నీ అయ్యి నేను మీ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి మళ్ళీ లాస్ట్కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకుని ఎందుకు. కానీ ఒక మ్యాటర్ చెప్పాలన్నా నేను నీకు, టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను నా ఈ యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. ఎంతన్నా? ఓ ఓకే మార్కస్ 29th రిలీజ్ అవుతుంది. ఏంటో మరి పెద్దగా అయితే అనిపించలేదు. ఒకటి మాట క్లియర్గా ఉంది, ఏం చూపిస్తున్నాం అనే దాని మీద ఒక స్పష్టమైన క్లారిటీ కోసం ఇది రిలీజ్ చేశారు ఇంత ఎర్లీగా. మనకి మళ్ళీ ఒక రిలీజ్ ట్రయల్ అంటూ ఖచ్చితంగా ఒకటి ఉండి దాన్ని బాగా అర్థమైపోయింది మ్యాటర్ అనేది. కానీ ఎందుకో మనకి ఫస్ట్ పార్ట్లో ఇనిషియల్ దాంట్లో ఆ క్యారెక్టర్లో ఉన్న స్వాగ్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ డైలాగ్స్ ఇవన్నీ విపరీతంగా ఎంజాయ్ చేశాం కదా. కానీ దీంట్లో ఎందుకో అసలు అది ఎక్కడ ఏం కనిపించట్లేదు. అంటే ఇదేదో మనకి ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చినట్టు ఉంది తప్ప మనకి పాత టిల్లు క్యారెక్టర్ని తెచ్చినట్టు అయితే లేదు. సో ఏమో పెద్దగా అయితే అనిపించట్లేదు. చూద్దాం థియేటర్లో మనకి ఇంకా థియేటర్లో ఫుల్ మీల్స్ ఏమన్నా పెడతారు, లేదంటే ఇలాగ ఏమైనా హాఫ్ బేక్డ్ లాగా ఉందేమో ఇంకా థియేటర్ తెలుసుకుందాం. సో అంత పెద్దగా అయితే అనిపించలేదు. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్ సిల్వర్ స్టార్. సో బట్ ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సాంగ్ బాగుంది. సాంగ్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ మర్చిపోయాను, ఇంత కన్సేపు ఏంటి ఆలోచించింది ఏంటంటే మనకి ఆ డ్రెస్ చూసారా? సో ఆ డ్రెస్ కానీ బ్యాక్గ్రౌండ్లో కార్ కానీ ఆ ఒక కంప్లీట్ సెటప్ కానీ ఆ పోర్షన్ అనేది ఇది లాస్ట్లో అది సేమ్ ఎప్పుడైతే మనకు మొత్తం తవ్వి శవాన్ని పాతిపెట్టాం మనకి ఫస్ట్ పార్ట్లో, సో సేమ్ ఆ కైండ్ ఆఫ్ సిమిలర్ సీన్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు. అది చూసినప్పుడు సేమ్ అంతే అదే గుర్తొచ్చింది ఆ కాస్ట్యూమ్ చూసినప్పటినే. సో అందుకే అంతసేపు ఆలోచించి గట్టిగా. సో మంచిగా స్ట్రైక్ అయింది.
చెప్పమా. సో చూద్దాం మనకి రిలీజ్ ట్రైలర్లో ఏమన్నా మన పాత టీవీని ఏమన్నా మంచిగా చూపిస్తారు లేదో, ఇంకా లేదంటే థియేటర్లో చూపించినా ఓకే, ఒకవేళ ఇంకా థియేటర్లో డిసప్పాయింట్ చేస్తే మాత్రం బో సరే అది విషయం అయితే. సో మరి మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you in the next one.